నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు దుర్గా గౌడ్ గారు, అదేవిధంగా దోమల రాజు, ఇంకా ఇక్కడ అంబాల నారాయణ, ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా 3 అంశాలపైన ఈరోజు మీటింగ్ నిర్వహిస్తున్నాం. మీకు బ్యానర్లో 2 అంశాలు ఉన్నాయి, ఇంకొక అంశం యాడ్ చేయడం జరిగింది. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ మున్సిపల్ ఎన్నికల గురించి ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వము వాళ్ళు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, అంటే సెన్సస్ అనేది 2 దశల్లో జరుగుతుంది. మొదలేమో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ చేస్తారు, రెండవది యాక్చువల్ సెన్సస్ జరుగుతుంది. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడడం జరిగింది. మూడవ అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఫెడరేషన్స్, ఈ రాష్ట్రంలో 21 బీసీ ఫెడరేషన్స్ ఉన్నాయి. ఈ ఫెడరేషన్కు ఏం నిధులు వాళ్ళు విడుదల చేసుకున్నారు, ఎందుకు విడుదల చేసుకోలేరనే అంశం పైన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. సో మొట్టమొదట మున్సిపల్ ఎన్నికల గురించి మనం మాట్లాడితే, ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి ఒక్క కూడా చెప్పింది ఒకటే, వాళ్ళందరూ బాగా ఆవేదన కూడా అంతా ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసి ఎన్నికలకు వెళ్ళింది అనేటువంటి బాధ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేసింది. అది 100% వాస్తవం. వాళ్ళకి ఏమాత్రం కూడా మనసులో ఆలోచన నిర్ణయం మోసం చేస్తున్నాము. మాకు కావాల్సింది ఎన్నికలు నిర్వహించుకోవాలి, మా పని మేము చేసుకోవాలి, అంతే తప్ప బీసీలకు మేము మాట ఇచ్చినాం, అయ్యో ఈ మాట మేము నెరవేర్చకపోతే రేపు వాళ్ళ ముందు ఒక ద్రోహులుగా నిలబడతాం అనేటువంటి బాధ ఏమాత్రం కూడా వాళ్ళకు లేదు, ఏ పార్టీ కూడా లేదు. ముఖ్యంగా ఇవాళ 42% రిజర్వేషన్ ఒకవేళ చట్టపరంగా సాధ్యం కాకూడదంటే మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మేము కోరేది ఒకటే. ఇప్పుడు మీరు ఎన్నికలకు ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఈ దశలో ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఓన్లీ ఎన్నికల కమిషన్ స్వతంత్రత ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకు ఎన్నికలు ఆపడం ఎవరి తరం కూడా కాదు. కానీ ఇవాళ నామినేషన్స్ రేపటి వరకే నామినేషన్ లాస్ట్ డేట్. ఇప్పటికైనా మీరు స్పందించి మీరు ఏదైతే మాట ఇచ్చిందో మేము 42% పార్టీ పరంగా ఇస్తామన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మాకు 30% చట్టపరంగా వచ్చింది. ఇంకా మేము కోరేది ఏంటంటే, మా జనాభా 56%, ఓపెన్లో 50% ఉంది. ఈ ఓపెన్లో 50% ఉన్న దాంట్లో మాకు 25% ఇస్తే మాకు 30 వచ్చింది ఆల్రెడీ. 25 అంటే 55% మా జనాభా దామాష ప్రకారం మాకు వస్తుందని అన్ని పొలిటికల్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తుంది. మీరు ఎక్కడ బీసీలకు సీట్లు ఇచ్చిందో దయచేసి మీరు అది అనౌన్స్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు మా బీసీలకు 56% మా జనాభా దామాష ప్రకారం మీరు ఇవ్వకపోతే 100% మీరు బీసీలకు ద్రోహం చేసినోండి. మీరు బీసీ ద్రోహ పార్టీలుగా మేము చిత్రీకరిస్తాం. ఎన్నికల్లో కూడా మేము ఈ పార్టీలకు ఓట్లు వేయదు, మీరు బీసీలకు ద్రోహం చేసిన విషయం కూడా మేము ప్రచారం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఎవరి కోసం అంటే 56% జనాభాను మీరు లెక్కదిస్తారు, 42% ఇస్తామని మీరే చెప్తారు. అన్నింటినీ తుంగలకి విషయం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే బీసీ సంఘాలు చూస్తూ కూర్చోవాలన్నా? సో అందుకే చెప్తున్నా మరోసారి, 100% ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ వాదం కొంత ప్రబలింది. మన పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 50.30% మేము సీట్లు గెలుచుకున్నాం. ఈ దాంట్లో కూడా 100% 56%, 100% జనరల్ స్థానాలలో బీసీలు నామినేషన్లు వేయాలి. ఒకవేళ 2 లేదా 3 బీసీలు ఉంటే మీరు ఏ బీసీకి ఓటేస్తారో ఆ బీసీకి ఓటేసుకోండి, కాదన్నట్టు. కానీ ఓసీలు మాత్రమే రంగంలో ఉండేటట్టు బీసీలు చూడొద్దు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరు బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అట్లనే ఎక్కడైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటే దయచేసి మాకు ఫోన్ చేయండి, మాకు చేతులైనటువంటి నైతిక మద్దతు మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్ననే చెన్నూరు, మన మంచిర్యాల జిల్లాలో చెన్నూరు మున్సిపాలిటీలో ఒక మార్వాడు ఆయన ఘనశ్యామ్ దాస్, ఆయన దేవుడు అన్నాడు. ఒక బీసీ అతను సిద్ధిరామేష్ యాదవ్ అని, ఆ బీసీ అతను ఏం చేశాడంటే, అది బీసీ మహిళలకు రిజర్వ్ అయితే వీళ్ళు బీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు. మార్వాడీలకు కూడా బీసీ సర్టిఫికేట్ ఇచ్చేంత ఉదార స్వభావం మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాష్ట్రంలో అది తెచ్చుకొని నామినేషన్ ఏముందంటే, నామినేషన్ చేస్తే ఇతని శవం ఇంటికి వస్తుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తే నేను మళ్ళీ మంత్రి వివేక్ గారికి చెప్పడం జరిగింది. వారికి అనుసరిస్తే వారు ఇన్ఫార్మ్ చేయాలి పాపం, అదేవిధంగా నేను యాక్షన్ కూడా తీసుకుంటానని చెప్పి. సో మేము ఏం చెప్తున్నామంటే, ఎక్కడన్నా ఇట్లాంటి బెదిరింపులు వస్తే 100%
మా తరఫున మేము 100% వాళ్ళకి మోడల్ సాయం చేయడానికి రెడీగా ఉన్నాం. అట్లనే అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా బీసీలకే మీరు బీసీలు ఓట్లేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా మనందరం కూడా బహుజనులం కాబట్టి ఎక్కడ బీసీలు ఉన్నా మీరు ఓట్లేయండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా నిలబడ్డ దగ్గర బీసీలు కూడా వాళ్ళకి ఓటేసి గెలిపాలని చెప్పి కోరుతున్నాం. ఇది జనరల్ సీట్లలో, రిజర్వేషన్లలో ఎట్లా మనం అవసరం కానీ జనరల్ సీట్లలో ఖచ్చితంగా బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా కలిసి ఒకే తాటిపై ఓటేసుకుని బీసీ వాదాన్ని బహుజన వాదాన్ని గెలిపేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అట్లాగే ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క సెన్సస్ గురించి మాట్లాడాలి. అసలు కేంద్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మొదటి నుంచి కూడా బీసీలకు ద్రోహం చేస్తూ వస్తున్నాయి. బీసీల సెన్సస్ అంటే వాళ్ళకి ఎందుకో కడుపు ఉంటారు. ఒకవైపు ఎన్నికల ముందేమో మాకు బీసీలకు మేము కులగణన చేస్తామంటారు, అధికారంలో లేనప్పుడు కులగణన చేస్తాం, అధికారులకు రాగానే కళ్ళకు బయలు కమ్మి పొరలు వచ్చేసి బీసీలు కనిపించారు, ఇది మళ్ళీ కులగణన గురించి పక్కన పడతారు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం ఈ దేశంలో. ఇంగ్లీష్ వాడు పరాయి వాడైనా 1881 నుంచి 1931 వరకు ఈ దేశంలో ఉన్న అన్ని కులాల జనాభా లెక్కలు చేసింది. ఇవాళ జనాభా లెక్కలు ఉన్నది కాబట్టి మండల కమిషన్ 52% లెక్కగట్టి బీసీలు ఈ దేశంలో 52% అని 27% రిజర్వేషన్ డిమాండ్ చేయాలి. కానీ తెల్లదొరలు చేసిపోయింది. వాళ్ళ దేశాన్ని దోపిడీ పేరు మీద టాసో పూస అభివృద్ధి చేసుకుంటే ఈ నల్లదొరలు అభివృద్ధి పేరు మీద దేశాన్ని దోపిడీ చేస్తున్నారు. అందులో బడుగు బలైన వర్గాన్ని పూర్తిగా దొరికిపడేస్తున్నారు. 1951లో కులగణన చేయాలని చెప్పి పైకి పోతే నెహ్రూ పక్కన పడిస్తే కేవలం ఎస్సీ ఎస్టీలకు ఒప్పుకున్నాడు. వాళ్ళకు కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి. మరి అదే రోజు మాకు కూడా చేసుకుంటే మాకు 1955లోనే కాకా కలెక్టర్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ అమలు చేసుకుంటే రిజర్వేషన్లు వచ్చేది కదా. ఇవాళ బీసీకి ఇంత దరిద్ర పరిస్థితులు ఎందుకుండేది? ఇవాళ బీసీలలో కూడా బీసీలు ఉన్నారు, ఎంపీసీలు ఉన్నారు. ఈ ఎంపీసీల పరిస్థితి బీసీల కంటే చాలా చాలా అధ్వానం ఉంది. ఎస్సీ ఎస్టీల కంటే కూడా అధ్వానం ఉంది. కనీసం ఈ కులగణన దాంట్లో వీళ్ళ మోసాలు నేను చెప్తాను. మొట్టమొదటి ఈ 1951లో ఎప్పుడైతే కులగణన మేము చేయమని నెహ్రూ పక్కన పెట్టిండు, ఆ తర్వాత మండల కమిషన్ వచ్చింది. మండల కమిషన్ దిగుమతి చేయమని చేసింది, కులగణన చేయాలన్నారు. కాకా కలెక్టర్ కమిషన్ చేయమన్నారు, కోర్టు కూడా చేయమన్నారు. ఒకవైపు ఏమో కోర్టుకు వెళ్తే రిజర్వేషన్ గురించి మాట్లాడితే మీరు లెక్కలే లేవు, మీ జనాభానే తెలియదు, మీరు రిజర్వేషన్ యాక్సెప్ట్ చేయాలని వాళ్ళు, వీడేమో చేయకుండా వీడు, ఇద్దరు కలిపి మోసాలు చేసుకుంటూ వచ్చింది. ఇక ముఖ్యమైన మోసాలు ఎంత జరుగుతున్నాయో మీకు మళ్ళీ చెప్తాను. 2010లో ఈ కులగణన జరిగాలని ఈ దేశంలో 2011 సెన్సస్లో అని పార్లమెంట్లో తీర్మానం పెట్టింది బీజేపీ. వేరే వాళ్ళు పెట్టలేదు, బీజేపీ పెట్టింది 2010. అది యునానిమస్గా పార్లమెంట్లో తీర్మానం అగ్రీ అయింది. సాధారణంగా పార్లమెంట్లో యునానిమస్ తీర్మానాలు చాలా తక్కువ, కానీ కులగణన మీద అన్ని పార్టీలు ఉంటుంది. 2000 వీరప్ప మొయిలీ గారు కూడా, ఆ డేట్లు కూడా చెప్తాను నేను. 2010లో వీరప్ప మొయిలీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేము కులగణన ద్వారానే 2011 సెన్సస్ చేస్తామని. కానీ ఏం జరిగిందంటే మార్చి 11, 2010లో వీరప్ప మొయిలీ గారు స్టేట్మెంట్ ఇచ్చింది. అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి బ్రాహ్మణవాది అయినటువంటి చిదంబరం మే 7, 2010లో లోక్సభలో స్టేట్మెంట్ ఇస్తారు, మేము సెన్సస్లో కులగణన జరపం, సెన్సస్ బయట సోషో ఎకానమిక్ క్యాస్ట్ రీసెర్చ్ చేస్తామని చెప్పి దాన్ని సెన్సస్ను డైవర్ట్ చేశారు. ఇదే చిదంబరం గారు మొన్న నవంబర్ 25, 2023లో కలకత్తాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ దేశంలో కులగణన జరపాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే నువ్వేమో అధికారంలో ఉన్నప్పుడు 2011లో నీ కులగణన కనిపేది, 2025లో మాత్రం నీకు నవంబర్ 25 రోజు కలకట్టాలో నేను డేటాతో సహా చెప్తున్నాను, అందుకే కులగణన జరగాల్సిందని ఇంటర్వ్యూ ఇస్తాడు. అంటే వీళ్ళకి అధికారంలో లేనప్పుడు ఒక తీరు కనిపిస్తాం, అధికారంలో ఉన్నప్పుడు ఇంకో తీరు కనిపిస్తాం. అట్లనే బీజేపీ కూడా అంతే. 2010లో కులగణన జరపాలని తీర్మానం చేయించి 2000 రాజ్నాథ్ సింగ్ గారు ఆగస్టు 31, 2018 రోజు కులగణన చేస్తాం 2021 అని చెప్పి పార్లమెంట్లో చెప్పి మళ్ళీ వీళ్ళు ఏం చేసిండ్రు, 2021లో
సివిల్ అప్పీల్ నంబర్ 841/2021 మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏంటంటే అంతకుముందు సోషల్ ఎకనామిక్ క్యాన్సర్ జరిగింది కదా, ఆ లెక్క మాకు ఇవ్వండి, మాకు మున్సిపల్ ఎన్నికలకు వాడుకుంటాం, పంచాయతీ ఎన్నికలకు వాడుకుంటామని మహారాష్ట్ర అడిగితే అందులో తప్పులున్నాయని వీళ్ళు అబద్ధం చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసింది. మేము కులగణకు వ్యతిరేకం, ఈ దేశంలో కులగణ జరగడం చాలా అసంభవం. ఇదే బీజేపీ వాళ్ళేమో ఒకసారి అధికారంలో లేనప్పుడు 2010లో మేము కులగణ చేయాలని చెప్పి తీర్మానం పెడతారు. 2018లో బీసీలను సంతృప్తి పరచడానికి మేము కులగణ చేస్తామని చెప్పి ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ చెప్పి 2019 జనవరిలో ఈడబ్ల్యూఎస్సీ జరుగుతుంది. ఓసీలో అంటే బీసీలను ఎట్లా మోసం చేస్తున్నారంటే ఇవాళనేమో మొన్న బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ ఎలక్షన్స్ ముందు మేము కులగణన చేస్తాం ఈసారి సెన్సస్లో 2027లో అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు. కానీ మొన్న 22వ తారీఖు రోజు అంటే సెన్సస్ అనేది నేను ఇంతకుముందు చెప్పిన 2 దఫాలుగా జరుగుతుంది. ఒకటేమో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అని జరుగుతుంది. అంటే మొదటి సెన్సస్ మొదలు ఆ ఇల్లు ఎవరిది, ఆ ఇంట్లో ఉంటున్న యజమాని ఎవరు, ఆ ఇంటి స్వభావం ఏంటి, ఆ ఇంట్లో ట్యాప్ అంటే వాటర్ ఉందా, కనెక్షన్ ఉందా, ఫ్లోరింగ్ ఉందా, కరెంట్ ఉందా, టాయిలెట్ ఉందా, ఇట్లా రకరకాల యాంగిల్స్లో వాళ్ళు కలెక్షన్ చేస్తారు డాటా. అది 33 అంశాల మీద కలెక్ట్ చేయమని చెప్పి 22 జనవరి 2026 రోజు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఇందులో కాలం నెంబర్ 12లో హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఆ ఇంటి యజమాని వాళ్ళు కులగణన చేస్తాను. వాళ్ళు బీసీల గురించి కూడా అడగాలి కదా, ఎందుకు అడగాలి బీసీ అని? ఎస్సీ ఎస్టీ బీసీ అంటే అదర్స్ అని అడిగితే అయిపోయింది, కానీ బీసీ అని అడగలేదు. అంటే వాళ్ళకి మళ్ళా ఆలోచన ఏముందంటే దీన్ని ఎట్లా తప్పియాలి, ఎట్లా డైవర్ట్ చేయాలి, మళ్ళీ ఎట్లా ఈ బీసీలను ఇంకోసారి ఉంచాలి, మోసం చేయాలనే ఆలోచన తప్ప బీజేపీలకు ఇంకొకటి. దీని మీద నినాదం అనుకున్న గొడవ జరిగింది అక్కడ ఢిల్లీలో. ఈ నోటిఫికేషన్ జరిగినాక వీళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మేము వచ్చే సెన్సస్ను జరుపుతామని. అంటే మరి బీసీలకు సంబంధించినటువంటి ఈ ఆర్థికపరమైన డాటా అవసరం లేదా? మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లకు అసలు ఇల్లే లేదు. ఆ మాటకు వస్తే చాలా వరకు సంచార జాతులు ఉన్నాయి. తర్వాత ఇప్పటికి కూడా యాచించే జాతులు ఉన్నాయి. మరి వాళ్ళకు సంబంధించిన డాటా నేను ఇందులో రాదు. రేపు మరి బీసీలకు సంబంధించిన మీరు ప్లాన్ ఏం చేస్తారండి? వాస్తవానికి వాళ్ళందరూ కూడా స్వాతంత్రం రాకముందు 1935 నుంచి వాళ్ళందరూ కూడా డిప్రెస్డ్ క్లాసులలో ఉన్నారు. వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్తో ఈక్వల్గా ఉన్నారు వాళ్ళు. కానీ స్వాతంత్రం వచ్చినాక వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇటు సంచార జాతులు, అర్ధ సంచార జాతులను వేరే బీసీలను కలిపి వాళ్ళని ఎటుకాకుండా తయారు చేశారు. వాళ్ళ డాటా వస్తుంది కదా ఇందులో. దీని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధినాయకుడు మాట్లాడితే 50% సీలింగ్ బ్రేక్ చేస్తా, గోడలు బద్దలు చేస్తా, ఏదో చేస్తానంటే ఆయన మరి ఎంతవరకు చేస్తున్నాడు? నిన్ననే పార్లమెంట్ స్టార్ట్ అయింది, గొడవ పెట్టండి పార్లమెంట్లో దీన్ని మార్చమని. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము వచ్చే సెన్సస్లో చేస్తాం 2027లో. అరే ఇప్పుడు దీంట్లో ఏమైంది, నీకేం నష్టం వచ్చింది ఇలా చేస్తే? ఆ విషయం చెప్తుంది. అందుకే బీజేపీ మరొకసారి మోసానికి దిగబడ్డదని చెప్పేసి చెప్పగలరు. వాళ్ళు ఎట్లా దీన్ని డైల్యూట్ చేయాలి, సెన్సస్ను ఎట్లా కానియకుండా చూడాలనేది వాళ్ళ ఆలోచన. అందుకే బీసీ ప్రజల కొంచెం గమనించండి, కళ్ళు తెరవండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీలు మీరు కళ్ళు తెరవకపోతే ఇట్లానే మోసం చేస్తారు. మీరు భుజాల మీద వేసుకొని వాళ్ళని భోజనంత సేపు వీళ్ళని మనం తొక్కుతూనే ఉంటారు. అదే జరుగుతుంది. ఇంత ఎలాంటిది నువ్వు ఒకవైపు కులగణన చేస్తున్నావు, ఇంకోవైపు హౌస్ హోల్డింగ్ లిస్టింగ్ ఆపరేషన్లో బీసీలను తీసుకున్నట్టే నీ ఉద్దేశం ఏంటి? మరి అది కూడా చెప్పండి ఓపెన్గా మేము చెయ్యము అని. ఏం జరుగుతుందో జరుగుతుంది. బీహార్ ఎన్నికల ముందు పోయి కులగణన చేస్తామని చెప్తుంది దేశం అంతా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇంకా కొన్ని మళ్ళీ ఒకసారి వచ్చే సంవత్సరం అంటాడు. ఆ వచ్చే సంవత్సరం ఆ తర్వాత ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకోసారి అంటాడు. ఎందుకంటే ఇంతకు జరిగింది అదే కదా. 2011లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఏమో మళ్ళీ సోషల్ ఎకనామిక్ క్యాన్సర్స్ అని 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేశారు ఆ సర్వే. ఈ రోజు వరకు ఆ సర్వే వెలుగులోకి రాలేదు, వెలుగుతుంది. ఈ పొలిటికల్ పార్టీలు బీసీల జీవితాలతో ఆడుకుంటున్నాయి ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చెప్పుకునే పార్టీ బీసీలకు రిజర్వేషన్ రావడానికి 46 సంవత్సరాలు పట్టింది. దానికి కారణమే వాళ్ళు. ఇలా బీసీల అధోగతి పడ్డానికి కారణం కాంగ్రెస్. మేము అన్ని పార్టీలను తింటున్నాం, మా మీ పార్టీ ఆ పార్టీ కాదు.
అందుకనే బీసీ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచించాలి. వాళ్ళు దీనిపైన రెస్పాండ్ కావాలి. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళకు మనం తగినటువంటి బుద్ధి చెప్పాలి. 42% రిజర్వేషన్ ఇస్తామంటారు మీరే, తుంగలు దొరుకుతారు మీరే, మళ్ళీ ఎన్నికల ముందు వచ్చేసి తాము మీద గొప్ప చేస్తున్నట్టు నడుస్తున్నది మీరు. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల పట్ల 1% చిత్తశుద్ధి లేదు. 100% ఆ పార్టీ కూడా యాంటీ బీసీ పార్టీ. ఈ రోజు కూడా వాళ్ళు బీసీల పైన ఒక స్టాండ్ తీసుకోలేదు. ఇకపోతే నిధుల గురించి మాట్లాడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 21 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా ఖర్చు అయింది. ఇలా ఏం తేడా లేదు, కావాలంటే మన గవర్నమెంట్ వెరిఫై చేసుకోవచ్చు డాటా. 21 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. బయట అప్పు తీసుకొచ్చి ఒక 7 లక్షలు ఖర్చు పెట్టింది. 28 లక్షలు ఖర్చు అయింది. 28 లక్షలు ఖర్చు పెట్టి బీసీలకైతే ఖర్చు పెట్టింది. బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ డిపార్ట్మెంట్ ద్వారా 28,700 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే బీసీలు మనుషుల్లా కనిపిస్తలేదు మీకు. 12 ఏళ్ళ 12 సంవత్సరాలలో 28 లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టి బీసీలకు ఇచ్చిందంతా 28,750 కోట్లు ఫీ, అంటే 1%. అట్లనే అంటే దాంట్లో ఆ పెద్ద మనుషులు ఉన్నాడు ఎవరు, పాత గవర్నమెంట్లో ఎంపీసీ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. 2017లో 35 కులాలను చేసిండు. తర్వాత అనాథలను తీసుకొచ్చిన కలిపి 36 కులాలు చేసిండు. 2017లో ఏర్పాటు చేసిన కార్పొరేషన్కు 4,800 కోట్ల బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత అంటే 12. అది ఇదేమయ్యా, మొదలే అత్యంత నిరుపేదలు పేదలు, వాళ్ళ బడ్జెట్ కూడా నువ్వు తీసుకుపోయి ఇరిగేషన్ ప్రాజెక్టులలో పెట్టి 12 సంవత్సరాలలో బీసీలకు కేటాయించింది 68,000 కోట్లు బడ్జెట్. ఈ సంవత్సరం కలుపుకొని 11,200 కోట్లు ఈ సంవత్సరం పెట్టిండు. అంతకుముందు కూడా 9,200 పెట్టిండు. మొత్తం కలిపితే 68,000 కోట్లు అయింది బడ్జెట్. అలా మాకు పెట్టింది 28,000 కోట్లు. అంటే 40,000 కోట్లు బీసీలకు రావాల్సిన డబ్బులు తీసుకెళ్ళి ఇతర ప్రయోజనాలకు వాడుకున్నారు. ఎట్లా వాడుకున్నారో మీకు చెప్తాను. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు 2013-14లో 35,000 కోట్లతో స్టార్ట్ అయింది. తుమ్మిడిహట్టి నుంచి వాటర్ తీస్తామని ఆ తుమ్మిడిహట్టిని తీసుకెళ్లి మేడిగడ్డ దగ్గర పెట్టి 85,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఎస్టిమేట్ పెట్టి 90,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటికి అంతకుముందు తుమ్మిడిహట్టి దగ్గర అక్కడ ఒక 6,000 కోట్లు ఖర్చు అయినాయి. అవన్నీ వృధా అయిపోయినాయి. 96,000 కోట్లు ఖర్చు అయినాయి. ఇప్పుడు అది ఖర్చు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో 1,00,000 కోట్లు కావాలి. ఎవడ కోసం అండి ప్రాజెక్టుల పేరు మీద చూసుకుంటు తప్ప. అట్లనే మొన్న స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టిండు. మొన్న జనవరి 2 రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు, సాగునీటి శాఖ మంత్రి. ఆయన ఏం చెప్తున్నాడు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో 2017లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినప్పుడు 28,500 కోట్లు ఆ ప్రాజెక్టు శాంక్షన్ ఇచ్చింది అప్పుడున్న ముఖ్యమంత్రి. తీరా దాన్ని మళ్ళా తీసుకెళ్లి 2010లో సెంట్రల్ వాటర్ కమిషన్కు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు జూరాల రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ నుంచి తీసుకెళ్లి శ్రీశైలం పెట్టి దాన్ని 65,000 కోట్లకేదో ఎస్టిమేట్ ఇచ్చింది. వాళ్ళు 28,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇవాళ వీళ్ళు 7,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 35,000 కోట్లు ఒరిజినల్ ప్రాజెక్ట్ కంటే డిజైన్ కంటే ఎక్కువైంది. ఇవాళ అది ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఇంకా 1,00,000 కోట్లు కావాలి. అంటే బీసీలకేమో ఎండబెడతారు. వాడు చచ్చిపోయిన పర్వాలేదు, ఆత్మహత్య చేసుకున్న పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, కానీ మీ కమిషన్ల బోధులు మాత్రం కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెడతారు. ఇదే కదా జరుగుతున్నటువంటి తెలంగాణ. సో మరి బీసీ ఎవరు అడుగుతారు? 42% రిజర్వేషన్ మీద అందరూ డైవర్ట్ అయిపోయే వరకే ఇష్టారీతిలో అక్కడ దోసుకుంటుంది. ఈ ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కామారెడ్డి డిక్లరేషన్లో 20,000 కోట్లు ఇస్తామని బీసీలకు ప్రామిస్ చేసింది. రాగానే వీళ్ళేదో చిత్తశుద్ధి ఉన్నట్టుగా అప్పటి వరకు 12 కార్పొరేషన్లు ఉంటే ఇంకొక కొత్తగా 9 కార్పొరేషన్లు ఇచ్చింది. ఇవాళ మొత్తం 21 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 21 కార్పొరేషన్ల పేర్లు ఇక్కడ ఉన్నాయి. బీసీ కార్పొరేషన్లు ఎంబీసీ, కుమ్మరి శాలవాహన, వట్రాజు, గంగపుత్ర, కృష్ణబలిజ, లింగాయ, మేదరి, మేర,
ముదిరాజు, మునూరు కాపు, నాయ బ్రాహ్మణ, పద్మశాలి, పెరుక, సగర, క్యాడీ టాపర్స్, వడ్డెర, వాల్మీకి బోయ, విశ్వ బ్రాహ్మణ, వాషర్మెన్, యాదవ. 21 కార్పొరేషన్లకు వీళ్ళు ఏం చేసింది? మొన్న లాస్ట్ ఇయర్ కూడా 2,800 కోట్లు అలాట్మెంట్ చేసింది. ఈ సంవత్సరం 2,800 కోట్లు అలాట్మెంట్ చేసింది. ఒక్క రూపాయి రిలీజ్ చేయాలి ఇప్పటి వరకు. అతడి కంటే తనడు ఆకంట మళ్ళీ అన్నట్టుగా వీళ్ళు చేసిన పని. వాడన్నా చేయలేకపోయి అనుకుంటే 12 కోట్లు ఖర్చు పెట్టింది ఎంబీసీ, రూపాయి కూడా ఖర్చు పెట్టింది. ఈ పని సంఘాలు ఏం చేస్తున్నాం, మేమేం చేస్తున్నాం మాకైతే అర్థం లేదు. ప్రజలు ఏం చేస్తున్నాం? సో అటువైపేమో కాంట్రాక్టర్లకు దూసి పెడుతుంది. ఈ గవర్నమెంట్ కూడా గత 2 సంవత్సరాల్లో 70,000 కోట్లు ఇచ్చినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చినాయి. పేరు చెప్పదలుచుకోండి. ఆ 70,000 ఇచ్చినా లేదా పక్కన పెట్టి ఒక టెక్నిక్ అయితే మళ్ళీ సగమని ఇచ్చి ఉంటారు. ఇవేమో కాంట్రాక్టర్లకు దోషి పెడతారు. కానీ బీసీలకు వచ్చేస్తే కార్పొరేషన్లకు డబ్బులు ఇవ్వడానికి మీకు అవసరం. ఎందుకంటే బీసీలు ఏం చేసినా సరిపోతుంది. 28 లక్షల కోట్లను మాకు ఒక పర్సెంట్ ఇస్తారా? 56% జనాభా మీరే చెప్తుంటారు. ఇదెక్కడి సామాజిక న్యాయం? ఇదెక్కడి మీ పంపిణీ విధానం? మొత్తం వేయమని చెప్పరా పీడాపోతుంది. సో అందుకే మేము కోరుతున్నాం ఏంటంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా, మీడియా సమావేశం ద్వారా రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము ఈ ఆర్థికపరమైన దోపిడీ ప్రభుత్వాలు మాకు ఏదైతే చేస్తున్నాయో దానిపైన మళ్ళీ ఒక సమావేశం త్వరలో 3-4 డేస్లో పెడతాం. ఈ 21 కార్పొరేషన్లను కూడా పిలుస్తాం. ఆ కార్పొరేషన్ పెద్దలను కూడా పిలుస్తాం. మీకు అలాట్మెంట్ అయింది ఎంత, వీళ్ళు ఏమి ఇచ్చింది కదా 2 సంవత్సరాలు? ఎందుకు మీరు అందరూ ఊరికే కూర్చొని చూస్తూ ఉన్నారు? ఇప్పుడు బడ్జెట్ రాబోతుంది. మళ్ళీ ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్ వస్తుంది. వీళ్ళు కూడా మళ్ళీ మార్చిలో ఎప్పుడో బడ్జెట్ పెడతారు. ఆ లోపలైనా మాకు కేటాయించిన డబ్బులు మాకు ఖర్చు ఏంటంటే మా డబ్బులు తీసుకెళ్ళి మీరు కాంట్రాక్టర్లకు కమిషన్తో ఇవ్వద్దు చెప్పుకోరు. లేకపోతే మీరు మా డబ్బులు ఎందుకు డైవర్ట్ చేస్తారండి? 3 లక్షల కోట్ల బడ్జెట్ 25-26 మాకు కేటాయించింది ఎంత? 11,200. ఎంత పర్సెంటేజ్ అవుతుంది? నువ్వు యూనివర్సిటీకి పోతే 1000 కోట్లు ఇస్తుంటావు జీవో, ఇంకెక్కడ పోతే ఇస్తుంటావు. బీసీలు కనిపిస్తుంది ఇక్కడ. మేము కోరేది ఒకటే, ఇప్పుడు మీరు ఏదైతే కేటాయించిందో 100% ఆ కేటాయించింది రిలీజ్ చేయాలి. ఇప్పుడు మార్చ్ 31 కూడా మేము కూడా అందరం పోయి ప్రభుత్వంలో పెద్దల్ని కలిసి రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా అన్ని సంఘాల వాళ్ళతో త్వరలో ఒక మీటింగ్ పెడతాం. వాళ్ళకు కూడా జరుగుతున్న అన్యాయాన్ని మేము విశదీకరించి చెప్తాం. ఇదే పద్ధతి కొనసాగితే బీసీలు ఈ రాష్ట్రంలో ఇంకా వాళ్ళ పరిస్థితి అధ్వానం అవుతుంది, వాళ్ళ అంతర్ధానం అవుతుంది, వాళ్ళ అస్తిత్వాన్ని పెద్ద మనుగడలో పడగలని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి వాళ్ళ బీసీల అస్తిత్వం సమస్య, ఇది ఆత్మగౌరవం సమస్య, అధికారం సమస్య. సో మేము ఇవన్నిటి కొరకు కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో పోరాడతాం. మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ పెద్దన్నవాడు బాలరాజు గౌడ్ గారు, మా విశారద మహారాజ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మేము అందరం కూడా సంయుక్తంగా ఈ దాని కొరకు పోరాడతాం. మా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నందరూ కూడా చాలా గొప్ప వక్తలు, అందరికీ కూడా మంచి సబ్జెక్ట్ ఉంది, వాళ్ళు కూడా మాట్లాడగలరు. కానీ నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి మాట్లాడమని నేను మాట్లాడినా. వాళ్ళ చిన్న శ్రీకాంత్ కూడా ఉన్నారు. సో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు బీసీ సమాజం కొంత మేమేం చెప్తున్నామో అర్థం చేసుకోండి. మనం కూడా స్పందిద్దాం. రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలకు మనం తగిన గుణపాఠం చెప్పాల్సింది. లేకపోతే మన న్యాయబద్ధమైన వాట, మన రాజ్యాంగబద్ధమైన వాట మనకు రాకుండా పోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి త్వరలో మేము మళ్ళా ఈ నిధులపైన